కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ఏటీఎంగా మారింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా నిధుల సమీకరణ ఇక్కడ నుండే జరుగుతుంది. ఢిల్లీ ఎన్నికల నిధుల సర్దుబాటు బాధ్యతను సీఎం రేవంత్కు కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించిందట. నిధులను పంపే పనిలో భాగంగా ఆయా శాఖలలో సీఎం సహా మంత్రులు పర్సంటేజీల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధిష్టానానికి ఆర్థిక వనరుగా మారింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచి ఎన్నికల ఖర్చు వెళ్లాల్సిందేనట. దేశంలో కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. అందులో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో ఉండగా తాజాగా జార్ఖండ్ లో జేఎంఎంతో కలిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ అధిష్టానానికి ప్రధాన ఆదాయ వనరుగా తెలంగాణనే ఉందంటున్నారు ఆ పార్టీ వర్గాలు. హిమాచల్ ప్రదేశ్ అధికారంలో ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదని, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపైనే కాంగ్రెస్ హైకమాండ్ ఆధారపడుతుందట. కర్ణాటకలో ఇప్పటికే ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఏటీఎంగా తెలంగాణ మారిందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధిష్టానానికి గుర్తొచ్చేది తెలంగాణ. ఇప్పటికే హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వ్యయంలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లిందన్న టాక్ ఉంది. ముఖ్యంగా హర్యానా ఎన్నికలకు అత్యధికంగా నిధులు వెళ్లాయన్న చర్చ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా సన్నిహితుడు కావడంతో కొంచెం ఎక్కువగానే ఫండ్స్ పంపారన్న ప్రచారం ఉంది. ఇప్పటికే 4 రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణ నుంచి నిధులు వెళ్లగా తాజాగా ఢిల్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఆ భారం కూడా తెలంగాణపైనే కాంగ్రెస్ అధిష్టానం పెట్టిందన్న చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత ప్రారంభింపజేశారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. హైకమాండ్ ఆదేశాలతో నిధుల సేకరణపై దృష్టి పెట్టారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రజాపాలన, 6 గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టడం కంటే ఎక్కువగా ఢిల్లీకి నిధుల సమీకరణపైనే దృష్టి పెడుతున్నారట. పాలన పైన కంటే ఎక్కువగా నిధుల సమీకరణపైనే దృష్టి పెట్టాల్సి వస్తోందని సన్నిహితుల వద్ద వాపోతున్నారట రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానానికి నిధులను పంపే పనిలో భాగంగా ఆయా శాఖలలో సీఎం సహా మంత్రులు పర్సంటేజీల పేరుతో వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే అధిష్టానం పేరు చెప్పి కొద్ది మంది మంత్రులు మిస్యూజ్ చేస్తున్నారని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు రావడంతో ఇటీవల కొందరు మంత్రులకు కేసీ వేణుగోపాల్ గట్టిగానే మందలించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కేవలం అధిష్టానానికి నిధులు మోసేందుకేనని కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట.